చేతులు పోసుకున్నాను అర్థమైంది ఆ సినిమాలో మొత్తం సూపర్ బ్లాక్ బస్టర్ 1000 crores పక్క సార్ ఎట్లుంది సార్ సినిమా ఎట్లుందా ఎంత కొట్టు ఫస్ట్ డే వచ్చేసా ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తా నేను అంత బాగుంది మూవీ శవాలు శవాలు బయటికి వెళ్ళినాయి లోపల సుజిత్ సంపదంగిల్ అందరినీ ఉనకాలే మొత్తం సినిమా మీ పేనంటే మాట చెప్పన్న ఊకుడప్పు సౌండ్ పోరా సినిమా బాగుంది సెకండ్ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ 1000 crores పక్క మర్చిపోద్దు అన్న ఎట్లుందన్న సినిమా ఎట్లుందన్న సినిమా ఎట్లుంది సూపర్ అన్న ఎట్లుందన్న సినిమా సినిమా ఎట్లుందా సినిమా ఎట్లుందా సూపర్ ఉందన్నా ఎట్లుంది బ్రో ఫస్ట్ హాఫ్ మంచిగా ఉందా సెకండ్ హాఫ్ మంచిగా ఉందా ఏ ఛానల్ అన్న ఇది సినిమా సత్తా సినిమా సత్తా సినిమాలతో మన గొంతు అయింది మొత్తం జై పవర్ స్టార్ బాబు లెక్క బాబు కళ్యాణ్ బాబు సినిమా ఎట్లుందా సార్ ఎట్లుంది సార్ బాయ్ కొడుకున్నాడన్న సిద్ధార్థ సాహు సిద్ధార్థ సాహు అన్న సినిమా ఎట్లుందన్న అన్న సినిమా ఎట్లుందన్న సినిమా ఎట్లుందన్న అన్న సినిమా ఎట్లుందన్న సినిమా ఎట్లుందా ఎంత కొడుతుంది కలెక్షన్స్ ఎంత కొడుతుందంట 1000 కోట్లు కొడుతుందా 1000 crores కొడుతుందా 1000 crores కొడుతుందా 500 కొడుతుందా నా సినిమా ఎట్లుందనా నా సినిమా ఎట్లుందనా బాయ్ సినిమా ఎట్లుందనా ఎంత కలెక్షన్ కొడుతుండొచ్చు సినిమా ఎట్లుంది బ్రో సినిమా ఎట్లుందంటే చింపి ఉంది చింపి రాజు అన్న సినిమా ఎట్లుంది ఎంత కలెక్షన్ కొడుతుండొచ్చు అలా సినిమా ఎట్లుంది సినిమా ఎట్లుందా అలా సినిమా ఎట్లుందా ఎట్లుందా నా సినిమా ఎట్లుంది ఎట్లుందా నా బ్లాక్ మ్యూజిక్ బీజిఎం అలా సినిమా ఎట్లుందా అలా ఎట్లా సినిమా ఎట్లుందా బ్లాక్ బస్టర్ ఎట్లుందా సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా రెండు బాగుంది ఏం లేదు ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది సెకండ్ హాఫ్ పోయింది బ్లాక్ బస్టర్ ఎట్లుందా నా సినిమా ఎంత కలెక్ట్ చేస్తుండొచ్చు కలెక్షన్ ఎంత కొడుతుండొచ్చు అన్న
ఎట్లుంది బ్రో? అన్నా సినిమా ఎట్లుందన్నా? సినిమా ఎట్లుందన్నా? అన్న మూవీ ఎట్లుంది మేడం? మూవీ ఎట్లుంది అన్న? సినిమా ఎట్లుంది? ఎంత కలెక్ట్ చేసి ఉండొచ్చు అన్న? సినిమా ఎట్లుందన్నా? సినిమా ఎట్లుందన్నా? బ్లాక్ బస్టర్ అన్న సినిమా ఎట్లుంది? చాలా బాగుంది. పంజాబ్ బాలు కన్నా కూడా మంచిగా ఉందా? పంజాబ్ బాలు దానికన్నా కూడా మంచిగా ఉందా? అంబర్గా చేయండి మంచి గ్యాంగ్స్టర్ పడింది పవర్ స్టార్. ఎంత కలెక్ట్ చేస్తుండొచ్చు? ఎలక్షన్స్ అని పట్టించుకోవడానికి బాగా చేస్తారు. అంటే మొత్తం లైఫ్ టైం ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టరా ఇంకేమన్నా? అంటే ఈ పోర్షన్ లో పంజాబ్ కంటే బాగా ఇచ్చింది అలా అయితే చెప్పచ్చు. మేడం సినిమా ఎట్లుందా అన్న? సినిమా ఎట్లుందన్నా? సినిమా ఎట్లుంది? చూసి నువ్వే సినిమా ఎట్లుందా అన్న? సినిమా ఎట్లుంది? మీ పేరు అంటే మాట చెప్పన్న. ఊకుడప్పు సౌండ్ అన్న సినిమా ఎట్లుందా? ఎంత కలెక్ట్ చేసి ఉండొచ్చు అన్న? స్టోరీ బాగుంది. ఓజీ పార్ట్ 1 కూడా మంచి క్లిఫ్ హ్యాంగర్ పెట్టిండు. మరి అంటే ఆయనకి నెక్స్ట్ సినిమా ఇంకా టైం ఉంటుంది లేదు కేకంతో అంత మంచిగా అనిపించింది. ఇంకో 6 monthsలో పోలీసులు కూడా కొంచెం ఆదరణ తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇలా మొత్తం ఓల్డ్ ఫీచర్స్ అన్న ఎట్లుందన్న? సినిమా ఎట్లుందన్నా? ఎట్లుందన్న సినిమా? అమేజింగ్. మేడం సినిమా ఎట్లుంది మేడం? సూపర్ అన్న. ఇలాంటి సినిమా మళ్ళీ పవన్ కళ్యాణ్ కెరియర్లోనే రాదు. అవునా? ఎంత కలెక్షన్ కొడుతుండొచ్చు? కలెక్షన్ వదిలేసేయండి, పూనకాలు అంతే. పార్ట్ ఏమైనా ఉంటుందంటారా? పార్ట్ ఉంది అవునా? అంతే. అమేజింగ్. ఇలాంటి సినిమా సుజిత్ తీసినందుకు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా. ఎంజాయ్ చేసిరా? మంచిగా ఎంజాయ్ చేసిరా? బీజేఎం ఎట్లుంది? తమన్ కొట్టిన బీజేఎం ఎట్లుంది? తమన్ చెప్పిండుగా, ఛాలెంజ్ చేసిండు కదా. అవును. మన తెలుగుడు ఏందో బీజేఎం అవునా? ఈ సినిమాతో చూపెట్టి. అవునా? సినిమా ఎట్లుందన్నా? సూపర్ అన్న, బ్లాక్ బస్టర్. ఫుల్ ఎంజాయ్ చేస్తారు పవన్ కళ్యాణ్. బీజేఎం ఎట్లుందన్నా? తమన్ అమ్మో ఆయన మామూలు డ్యూటీ కాదు, వదలలేదు, చేస్తూనే ఉన్నాడు డ్యూటీ. దాంట్లో ఎంత కలెక్షన్ కొడుతుండొచ్చు అన్న? అంతే 170 అనుకుంటున్నా భయ్యా, చూద్దాం. 170 కోట్లు మూవీ అన్న. సినిమా ఎట్లుందన్నా? అంతేనా మేడం? ఎట్లుంది మేడం మూవీ? ఎట్లుంది బ్రో? సినిమా ఎట్లుంది బ్రో? బాబర్ థియేటర్ ఇది తమన్ బీజేఎం ఎట్లుందన్నా? బీజిఎం కాదు, చచ్చిపోయిన వాళ్ళు చేస్తాడు ఆ బీజిఎం. అవునా? ఏంటా కొట్టుడు. అవునా? ఎట్లుందన్నా? ఎట్లుంది సినిమా? ఎట్లుంది? అవునా? బీజేఎం అదంతా మంచిగా కొట్టినా? అసలు సౌండ్లు పోతున్నాయి. అసలు ఎంత కలెక్ట్ చేస్తుండొచ్చు ఏమైనా ఐడియా ఉందా? కుమ్మేస్తుంది అన్న, మొత్తం కుమ్మేస్తుంది. పవన్ కళ్యాణ్ లైఫ్ టైంలో బిగ్గెస్ట్ హిట్ అంటారు. మళ్ళీ మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? బిగ్గెస్ట్. అవునా? కుమ్మేసింది. ఎలివేషన్స్ అన్ని మంచిగా ఇచ్చిందా? అన్ని కుమ్మేసింది. అవునా? ఎట్లుంది బ్రో మూవీ? ఎట్లుంది? అవునా? అవునా? బ్యాక్ ఇచ్చాడు. పాలిటిక్స్కి వెళ్ళాక పవర్ స్టార్ మళ్ళీ బ్యాక్ రాలేదు. ప్యూర్ ఫ్యాన్ బాయ్గా ఎలా చూపిస్తారో అలా చూపిస్తారు. అవునా? మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పవర్ స్టార్ని ఏ విధంగా ఫ్యాన్స్ చూస్తున్నారో కెరీర్ స్టార్ట్ నుంచి అలానే ఉన్నాడు. తమన్ ఇంకా బీజేఎం సెకండ్ పార్ట్ కూడా ఉంది. వీక్స్ ఇవ్వద్దు కానీ సెకండ్ పార్ట్ కూడా ఉంది. తమన్ బీజేఎం తమన్ ఎక్కడ లోతు లేకుండా ప్రతి చోట కడుపు. అవునా? మూవీ బాగుంది బ్రో. ఐ థింక్ తమన్స్ బెస్ట్ వర్క్ ఇది. అవునా? ఇంకా యాజ్ అ ఫ్యాన్ బాయ్ సుజిత్ 3 years వెయిట్ 2022లో అనౌన్స్ చేశారు. బర్త్ వెయిట్ ఫస్ట్ డే వచ్చేసా, ఇంకా మళ్ళీ రేపు వెళ్తా నేను. అంత బాగుంది మూవీ. ఓజీ పవన్ కళ్యాణ్ చూసి చాలా రోజులు అయింది. ఇప్పుడు ఫస్ట్ టైం అట్లా చూసి, అంటే రీసెంట్ మూవీ చూసాక ఈ మూవీ చూసాక ఒక డిఫరెంట్ ఫీల్ వచ్చేసింది. కలెక్షన్స్ ఎంత పడుతున్నాయి? కలెక్షన్స్ వస్తాయి బ్రో, ఈజీగా 600 వచ్చేస్తాయి. ఇమ్రాన్ హాష్మి రోల్ ఎట్లేదు? మంచిది. ఇమ్రాన్ హాష్మి రోల్ బాగుంది బ్రో. ఇమ్రాన్ హాష్మి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ అందరు మంచిగా చేశారు బ్రో. ఎవ్రీ వన్ నేల్డ్ ఇట్. కాస్టింగ్ కూడా బాగా చేశారు. ఐ థింక్ బెస్ట్ డైరెక్షన్ అసలు సుజిత్ ఇస్ గ్రేట్ కమ్ బ్యాక్. హలో.
అన్న సినిమా శవాలు బయటికి వెళ్ళినాయి లోపల. సుజిత్ సంపదంగి అందరినీ పార్టీ ఉన్నది. అందరు చచ్చిపోతారు. ఏబిడిఎస్ అందరు చచ్చిపోతారు. గుద్ద చెక్కిండు కొన్ని కుదరగలి గుర్తిండు అందరికి. సినిమా ఒక్క లెవెల్లో చెప్పాలంటే సినిమా పడిందన్న. సుజిత్కి తమన్కి గుడి కట్టాలి. సుజిత్కి తమన్కి గుడి కట్టాలి. కలెక్షన్స్ 1000 కోట్లు తీసేది ఆగుతుంది. ఇమ్రాన్ హాష్మి రోల్ ఎట్లుంది? ఇమ్రాన్ హాష్మి రోల్ ఎట్లుంది అంటున్నా? ఇమ్రాన్ హాష్మి చించేసింది యాక్టింగ్. తమన్ ఏమన్నా ఎక్స్పెక్ట్ కూడా చేయరన్న. అలా ఉంటాయి ఏం తాగి కొట్టాడు ఒక సీన్ చూసి హైలైట్ చించి వాడేశారు మొత్తాన్ని సినిమా. పవన్ ఎలివేషన్ ఏ సినిమాలో లేదు. సుజిత్ అన్న అట్లా పెట్టిండు. మ్యూజిక్ మొత్తం ఉంది. సినిమా మామూలుగా లేదు. సుజిత్ ఇచ్చి వాడేసిండు. లోపల శవాలు లేస్తాయి. ఇది పార్ట్ 1, పార్ట్ 2 ఉన్నది. పార్ట్ 2 లా టీఎస్ ఇంకేంటిదా ఏపీ మొత్తం అందరినీ సవాలు ఎక్కుతా అన్నాడు. 2 పార్టీలో కలిపి శవాలు బయటికి వెళ్ళినాయి. కొన్నిదల తమన్, కొన్నిదల సుజిత్ అయితే ఇప్పుడు కొన్నిదల సుజిత్. జై పవర్ స్టార్, జై డబల్ స్టార్. ఇచ్చి వాడేంగిడు సినిమా. ఎట్లుందా సినిమా ఎట్లుందా? తమన్ బీజిఎం ఎట్లుంది? హైలైట్స్ అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా బాగుంటాయి. పవన్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? బిగ్ స్క్రీన్ పై మాటలు సరిపోవు. అదే చెప్తున్నాం, మాటలు సరిపోవు. పార్ట్ 2 వస్తుంది. లాస్ట్ లో ఉంది ఓజీ పార్ట్ 2 అని. మ్యూజిక్ కలగందన్న. తమన్ది నందమూరి తమన్ నుంచి కొరిలా తమన్ చేయాలి. అంత బాగుంది సినిమా, అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ప్రతి సీన్ లో ప్రతి యూనిక్ గా వాడాడు. చాలా వేరే వాడాడు. ప్రియాంక గారు యాక్టింగ్ సినిమా మామూలుగా లేదు. ఒకటే వర్డ్ బొమ్మ బ్లాక్ బస్టర్. సూపర్ ఉందన్న. సూపర్ ఉంది సినిమా. పవన్ కళ్యాణ్ కెరియర్ అనేది బెస్ట్ సినిమా. ఇలాంటి సినిమా మళ్ళా రాదు, ఎవడు కూడా తీయలేడు, సుజిత్ తప్ప. తమన్ బీజిఎం ఎట్లుందన్న? సూపర్. మన తెలుగుడి పేరు నిలబెట్టిండు తమన్. పార్ట్ 2 కూడా ఏమో ఉందని చెప్తారు. పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 కూడా ఉంది. అంతే. ఇమ్రాన్ హాష్మి తోపన్న. పవన్ కళ్యాణ్కి ఇమ్రాన్ హాష్మి బరాబర్ సెట్ అయింది. మంచిగా కొట్టిన అనమాట. సూపర్ అమేజింగ్. అసలు పూనకాలే మొత్తం సినిమా. అన్న సినిమా ఎట్లుందా? సినిమా లాస్ట్ ఫైట్ లో మొత్తం సినిమాలుగో మొత్తం చేతులు కోసుకున్నాను. అర్థమైంది ఆ సినిమాలో మొత్తం చేతులు జూమ్ చేయరా మొత్తం ఓజీ. తమన్ బీజిఎం ఎట్లుందన్న? తమన్ బీజిఎం అదంతా చూసే ఎట్లా వెళ్తా మొత్తం బూస్ బొమ్మ వస్తున్నాయి. ఇంకా చేతులు కోసుకోవాలనిపిస్తుంది. మొత్తం రప్ప కోసుకున్నా. ఏది నా ఫ్యాన్స్ అంటే మినిమం ఉంటాయి. స్టార్లు ఉంటాయి. స్టార్ పానం ఇస్తామన్నా అన్న కోసం ఇలా చెప్తున్నా. జై పవన్. ఎలివేషన్ మంచిగా ఉందా? అదే చెప్తున్నా కానీ ఆ చేతులు అంతగానో కోసుకున్నా అంటే టికెట్ నువ్వు కలెక్షన్ ఎంత కొడుతుండొచ్చు? 1000 కోట్లు కొడతా? అంత కొట్టదన్నా. 500. థ్యాంక్ యూ.